ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం సెప్టెంబర్ 21వ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం తెల్లారేసరికి కన్యా రాశి వారికి ఒక నిజం తెలుస్తుంది. మరింతకీ మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. 1వ తారీఖు ఆదివారం రోజున తెల్లారేసరికి కన్యా రాశి వారికి ఎటువంటి నిజం తెలుస్తుంది, ఎవరి గురించి మీకు నిజం తెలుస్తుంది, ఆ తర్వాత మీకు మీ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా రాబోయే రోజుల్లో మీరు పొందుకోబోతున్న ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ రంగంలో ఎలా రాణించబోతున్నారు, రాబోయే రోజుల్లో మీరు ఎలాంటి ఫలితాలు పొందుకోబోతున్నారు, అవి మీకు ప్రతికూలతలుగా ఉండబోతున్నాయా, అనుకూలతలుగా ఉండబోతున్నాయా, ఇటువంటి పూర్తి విషయాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లోడ్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్గా కూడా కలిగి ఉంటారు. క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే కన్యా రాశి వారు ఎక్కువగా శాతం కష్టపడే పని చేస్తారు. అటువంటి వ్యక్తులు మరి అశుభ ఫలితాలు రాబోయే రోజుల్లో పొందుకోబోతున్నారు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎక్కువగా సాంకేతిక విద్య, వైద్యాలలో బాగా రాణిస్తారు. ఇక మీరు బాగా కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. దయాక్షేమ గుణాన్ని కలిగి ఉంటారు. అంటే ఎవరైనా సరే, కొంతమంది వ్యక్తులని, నిరుపేదలను ఎవరినైనా చూసారంటే ఆ యొక్క కన్యా రాశి వారు ఎవరైతే ఉంటారో మీరు చాలా దయాజాలి వారిపైన వచ్చేస్తుంది అన్నమాట. ఇక వీరి విషయంలో ఎవరైనా తప్ప చేసినా సరే కూడా క్షమించే గుణాన్ని కలిగి ఉంటారు. ఇక మీ యొక్క రాశివారు ఎవరైనా సరే తన వారిని ఎవరైతే అనుకుంటారో కన్యా రాశి వారు, అటువంటి వారికి మాత్రం నమ్మిన వారి కోసం దేనికైనా ధైర్యంగా పోరాడడానికి రెడీగా ఉంటారో, అలాగే కన్యా రాశి వారు ప్రతి విషయంలో కూడా ది బెస్ట్ ఇస్తారు. భవిష్యత్తును బాగా అంచనా వేయగలుగుతారు. రాబోయే రోజుల్లో, మరికొన్ని రోజుల్లో ప్రతి రంగంలో కూడా మీరు పడ్డ కష్టమే మీకు సక్సెస్ని ఇవ్వబోతుంది. కాబట్టి కన్యా రాశి వారు అసలు మీరు చేస్తున్న బిజినెస్ని విడిచిపెట్టొద్దు. ఇకపోతే ఈ సమయంలో కన్యా రాశి వారికి అఖండ రాజ్యయోగం సిద్ధించబోతుంది. అవునండి, నిజంగా సెప్టెంబర్ 21వ తారీఖు ఆదివారం రోజున కొన్ని రోజుల తర్వాత మీ జీవితంలో జరగబోయేది ఏంటి అంటే, మీరు పడ్డ శ్రమకు ప్రతిఫలం దక్కబోతుంది. మీరు 7 జన్మలు ఎత్తినా కూడా ఇలాంటి రోజులు మళ్ళీ రావు. నక్కతోక తొక్కినట్లే మిమ్మల్ని అదృష్ట యోగం వరించబోతుంది. ఇక నుండి మీ జీవితంలో జరిగే అటువంటి మార్పులు అసలు ఎవరు కూడా ఊహించరు. ఇంతకన్నా మీరు పడ్డ శ్రమకు ఈ సమయంలో ప్రతిఫలం అనేది లభిస్తుంది. మొత్తానికి ఈ సమయం మీకు అన్ని విధాలా కూడా అన్ని రకాలుగా ఫలితాలను ఇస్తుంది. ఇప్పటి వరకు ఈ యొక్క
కన్యా రాశిలో పడ్డ ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. డబ్బుకు మీకు ఎలాంటి లోటు అనేది అస్సలు ఉండదు. ఇక కన్యా రాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో మారుతున్న గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన కెరియర్ పరంగా ఈ సమయంలో ఎంతో మానసిక ప్రసాదాలకు పొందుకుంటారు. గతంలో ఉద్యోగంలో ఎదుర్కొన్న ఇబ్బందులన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి. సహోద్యోగులతో ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు కావచ్చు, లేదా పనిలో ఒత్తుల ద్వారా కలిగిన ఇబ్బందులు కూడా కావచ్చు. అలాగే ఎంత కష్టపడి పని చేసినప్పటికీ కూడా గుర్తింపు రాక ఏర్పడిన ఆందోళన కావచ్చు, ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి. అలాగే ఉన్న ఉద్యోగంలో సాలరీ సరిపోక వేరొక కొత్త ఉద్యోగం కోసం వెయిట్ చేస్తున్న కన్యా రాశి వారికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇకపోతే మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ప్రమోషన్లు ఈ సమయంలో వస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేశం కూడా లేదు. అదేవిధంగా ఈ శ్రమకు తగిన ప్రతిఫలం అనేది లభిస్తుంది. అందరూ మిమ్మల్ని గుర్తిస్తారు. మీరు ఎలాంటి టాస్కులు అయినా సరే ఈజీగా చేయగలుగుతారనే పేరును మీ యొక్క ఆఫీస్లో సంపాదించుకుంటారు. తద్వారా మీరు పనిచేస్తున్న చోట మంచి పేరు ప్రఖ్యాతలను పొందుకుంటారు. కన్యా రాశి వారు మీరు చేస్తున్న ఉద్యోగంలో మీ యొక్క పై అధికారుల నుండి ఈ సమయంలో ప్రమోషన్లు కూడా అందుకుంటారు. ట్రాన్స్పోర్ట్ కోసం వెయిట్ చేస్తున్న ఈ యొక్క రాశి వారికి, కన్యా రాశి వారికి ఈ సమయంలో మీరు కోరుకున్న ప్రదేశాన్ని ట్రాన్స్పోర్ట్ అనేది అందుతుంది. ఇకపోతే కన్యా రాశిలో జన్మించిన జాతకులు రాబోయే రోజుల్లో మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే పనిలో మీకు మంచి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఎంతో కాలంగా భూమి, ఆస్తి మరియు వాహనాలు కొనుగోలు చేయడానికి మంచి సమయం కోసం వెయిట్ చేస్తున్న ఈ రాశి వారికి ఇంతకంటే మంచి టైం మళ్ళీ రాదు. అదేవిధంగా మీకు వచ్చే ఆదాయానికి తగినట్లుగానే ఈ సమయంలో ఖర్చులు కూడా పెరుగుతాయి. మీకున్న కొన్ని సందర్భాలలో మీకు కొన్ని ఎదురయ్యే అపజయాలు అయితే ఉంటాయి. వాటిని మీరు అస్సలు కేర్ చెయ్యరు. కానీ అనుకోని ఖర్చులకు తగిన విధంగా మీరు ఆర్థిక రణ శిక్షణ పొందించి అటువంటి డబ్బులు వేస్ట్గా వృధా చేయకుండా ఆదాయం చేయగలుగుతారు. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం చేయండి. మీ స్తోమత మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే గనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766.